హాయ్ అండి. మాకు ఇలా పెరట్లో అయితే ఎక్కువ మందార చెట్లు, ములగ చెట్లు, అట్లానే భృంగిరాజు మనకి చెట్టు ఉంటుంది కదా, ఆయిల్లో వేసేది భృంగిరాజ్, అది కూడా ఉంది. కాకపోతే ఇవన్నీ పూజకి పనికొస్తాయని ఆ వైట్ చెట్లు పువ్వులు వేసాము. ఇవన్నీ మనకి ఎల్లో మందార చెట్టు అనమాట. అది ముద్ద మందారం, పూజకి అయితే ముద్ద మందారం పెట్టుకోము. ఇక ఇంటి ముందు కాస్త ప్లేస్ ఉందని ఇలా వేసాను. వంకాయ అది విత్తనాలకు పెట్టాను. ఇది టమాటో, మనం టమాటో వాటర్ కడిగి పోస్తేనే అలా వచ్చిందండి. నేను ఈ చెట్టు అయితే ఏం చెట్టు చూడాలి, అవకాడో పెట్టాను, వచ్చిందో రాలేదో కానీ ఆ చెట్టు అయితే నేను అదే అనుకుంటున్నాను. చూద్దాము ఏం చెట్టు. అది తవ్వి తీసేటప్పుడు దాని కింద గింజను బట్టి అది ఏం చెట్టు అనేది అప్పుడు చూద్దామని అలా పెట్టాను. నేను ఇంటి దగ్గర ఎక్కువగా ఇది భృంగిరాజ్ అండి. అయితే ఎక్కువ కలబంద చెట్లు కూడా మనకు పెరట్లో ఉన్నాయి. నాకు కోళ్ళన్నా, చెట్లన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. ఇంట్లో అప్పుడప్పుడు మెంతికూర పప్పు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేరే బకెట్లో వేసి పెట్టాను. అట్లానే తులసి విత్తనాలు కూడా ఎక్కువగా ఉంటే మనకి సున్నిపిండికి అవసరమని పెరట్లో కూడా చాలా వేసాను. వచ్చాయి కూడా. మనకి అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ఈరోజు నైట్ అయితే మెంతికూర నాటు ఎగ్స్తో కర్రీ చేసుకుందాం.